ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి అండ్ వర్సెస్ టిల్ 13వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. పరిశుద్ధులు దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. తెలుగు బైబిల్లో 8, 9, 10 వచనాల తర్వాత ఇంగ్లీష్ బైబిల్లో 13వ వచనం కనబడుతుంది. అంటే అది కంటిన్యూటీ. 8, 9, 10 వచనాల్లో ఆయన ఈవులను అనుగ్రహించెను. హీ గేవ్ గిఫ్ట్స్ టు ద చర్చ్. సో ఆ ఈవులు ఏమిటి, ఆ గిఫ్ట్స్ ఏమిటి అన్నది 13వ వచనంలో చెప్తాడు తెలుగు బైబిల్లో. సో ఇంగ్లీష్లో అది 11వ వచనం. ఇంగ్లీష్ బైబిల్లో అది 11వ వచనం. అది ఒక క్రమంలో ఉంది. అందుకని నేనేం చేస్తున్నానంటే 8, 9, 10, 13 వచనాలు చూద్దాం. ఎందుకు ఈవులను ఇచ్చాడు అన్నది 11, 12 వచనాల్లో మనము వచ్చే వారము ఆలోచన చేద్దాం. ఎఫెసీ పత్రిక యొక్క డివిజన్ మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం నుంచి కూడా మనము డివిజన్ చూస్తూ ఉన్నాం. ఒకసారి మనము మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రిన్, బోధ. ఆ తర్వాత 4, 5, 6 అధ్యాయాలు మన యొక్క నడవడి, హౌ వీ షుడ్ వాక్. ఇంకా మంచిగా మీకు జ్ఞాపకం ఉండాలి అంటే ఫస్ట్ 3 చాప్టర్స్ అవర్ వెల్త్ ఇన్ క్రైస్ట్ అండ్ అదర్ 3 చాప్టర్స్ అవర్ వాక్ ఇన్ క్రైస్ట్. మనం ఎలా నడవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. సో 1 నుంచి 16 వచనాలు వాక్ ఇన్ యూనిటీ, ఐక్యతలో నడవండి అని చెప్తాడు. 17వ వచనం నుండి 4వ అధ్యాయము 17వ వచనం నుండి 5వ అధ్యాయం 17వ వచనం వరకు వాక్ ఇన్ ప్యూరిటీ, పరిశుద్ధతలో నడవండి అనే విషయం చెప్తాడు. 5వ అధ్యాయము 18వ వచనం నుండి 6వ అధ్యాయము 9వ వచనం వరకు వాక్ ఇన్ హార్మోనీ, అంటే అందరూ కూడా ఏకాభిప్రాయము కలిగి లేదా సామరస్యము కలిగి నడవండి అని చెప్తాడు. ఆఖరిలో 6వ అధ్యాయం 10 నుంచి 24వ వచనం వరకు వాక్ ఇన్ విక్టరీ, విజయశీలులై నడవండి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మనము మొదటి భాగములో ఉన్నాం, వాక్ ఇన్ యూనిటీ, 16వ వచనము వరకు. సో ఈ రోజున మనము 8వ వచనము, 9, 10, 13 వచనాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ భాగానికి మన ఒక పేరు పెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవడానికి. ద గిఫ్ట్స్ ఫార్ ద యూనిటీ. ప్రభు వాక్ ఇన్ యూనిటీ అనే వాక్యం చెప్తుంది కనుక మీరు ఐక్యతలో నడవండి అని చెప్తున్నందుకు ఐక్యతలో మనము నడవడము కొరకు యేసు ప్రభువు సంఘానికి ఏమి అనుగ్రహించాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ వచనాలు ఉన్నాయి ఇక్కడ. మనం చాలా ఏళ్ల నుంచి, అంటే బహుశా మీకు తెలియకపోవచ్చు,
ఒక 2-3 తరాల వెనక నుంచి విన్న బోధకు ఈరోజు నేను చెప్పేదానికి తేడా ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను 74లో రక్షించబడ్డాను. 75లో నేను దీని గురించి మాట్లాడాను. అప్పుడు నేను మాట్లాడిన దానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానికి సంబంధం లేదు. అప్పుడు నేనేం మాట్లాడానంటే మా పాస్టర్ గారు చెప్పింది విన్నాను నేను. మా పాస్టర్ గారు వాళ్ళ పాస్టర్ గారు చెప్పింది విన్నారు. వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ పాస్టర్ గారు చెప్పింది విన్నారు. అది అలా వచ్చింది. వాళ్ళు తప్పు చెప్పారని కాదు, కానీ చెప్పిన దానికి బేసిస్ లేదు వాక్యంలో. ఇక్కడ బహుశా మీకు కూడా కొంత ఐడియా ఉండవచ్చును. చిన్నప్పటి నుంచి కూడా చర్చికి వెళ్ళి అలవాటు ఉన్న వాళ్ళకి బహుశా ఇది తెలిసి ఉండవచ్చు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవెలను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఇక్కడ మేము విన్న బోధ ఏమిటంటే, యేసు ప్రభువారు చనిపోక ముందు పాత నిబంధన భక్తులందరూ కూడా, ఒకవేళ హేబెలు మొదటి భక్తుడు అనుకుంటే, అంతకంటే ముందు చనిపోయింది హేబెలే కదండి, అక్కడ నుంచి మొదలుపెట్టి యేసు ప్రభువారు మరణించేంత వరకు చనిపోయినటువంటి పాత నిబంధన భక్తులందరూ కూడా సాతాను యొక్క చెరలో ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఇంకా రక్తము చిందించలేదు కనుక వారు చెరలో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ప్రభు ఆ చెర అక్కడికి వెళ్ళి ఆ చెరను, అనగా సాతానుడు పట్టిన పాత నిబంధన భక్తుల యొక్క ఆత్మలను లేదా వారిని అక్కడి నుంచి విడిపించుకొని వెళ్ళి ఆయన వారిని పరదైసులో పెట్టాడు అన్నది ఒక బోధ. చాలా మంచి భక్తులు చెప్పారండి. వారి యొక్క అవగాహన అది. అలా ఎందుకు అనుకున్నారు? పాత నిబంధన భక్తులు నిజంగా చెరలో ఉన్నారా? దేవుని వాక్యం దాని గురించి ఏమీ మాట్లాడడం లేదు. ఏమీ మాట్లాడడం లేదండి. వాళ్ళు అలా ఉన్నట్టుగా వాక్యంలో ఎక్కడా లేదు. ఒక్కటే, యేసు ప్రభు రక్తము కార్చిన తర్వాతనే కదా విమోచన వచ్చింది. కనుక వారికి కూడా విమోచన కావాలి గనుక, వారి ఆత్మలు చెరలో ఉన్నాయి గనుక యేసు ప్రభు వారిని చెరను చెరగా తీసుకుని వెళ్ళాడు అన్నది ఒక బోధ. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ మనము కొంత జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎందుకంటే భూమి యొక్క క్రింది భాగములకు దిగెను. భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అంటే పాతాళానికి పోయాడు యేసు ప్రభువారు. ఇక్కడ మరికొన్ని తప్పుడు బోధలు వచ్చాయి. అంటే ఆయన వెళ్ళి వారికి ప్రకటించెను అని పేతురు చెప్తాడు ఒక దగ్గర. సో పాతాళానికి వెళ్ళిపోయిన వారి దగ్గరకు కూడా యేసు ప్రభు వెళ్ళి బోధ చేశాడని, అక్కడ కొద్దిమంది రక్షించబడ్డారని ఒకరు. పాతాళంలో కూడా బోధ ఉంటుంది. మనం చనిపోయి నరకానికి పోయినా కూడా అక్కడ బోధ వినొచ్చు. ఇక్కడ ఎందుకు సార్, ఇష్టం వచ్చినట్టు బతికేసి నరకానికి వెళ్ళి అక్కడ మారుమనసు పొందేయచ్చు కదా. ఇంత తెలివి తక్కువతనమా ఇంతమందికి? నాట్ కరెక్ట్. మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. చాలా తప్పు బోధలు ఉన్నాయి అందులో. ఈ రోజుల్లో యూట్యూబ్లో ఎవడికి తోచింది వాడు పెడతా ఉన్నాడండి. ఎవడికి తోచింది వాడు పెడతా ఉన్నాడు. ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నాను విని. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, ఆయన ఆరోహణమైనాడు, చెరను పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాను. ఫైన్. ఈ ఆరోహణం అవ్వకముందు ఏమి జరిగింది? 9వ వచనంలో చెప్తున్నాడు. ఆరోహణం అంటే ఏమిటి? పైకి పోవడం అని అర్థం. అంతే కదండి. ఆరోహణం అంటే అర్థం ఏంటి? పైకి పోవడం అని అర్థం. అవరోహణం అంటే కిందకి దిగడం అని అర్థం. ఓకే. ఆరోహణము ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. అంటే ఆరోహణం అయ్యాడు అంటే అర్థం కిందకి దిగాడనే, దాని అర్థం అదే. దాని అలా కాదని చెప్తున్నది. ఆరోహణం అవ్వాలి అంటే ముందు కిందకు దిగాలి కదా, అది అక్కడ అర్థం.
ఒక వ్యక్తి కిందకి దిగితేనే కదా మళ్ళీ పైకి వెళ్తాడు. యేసు ప్రభు వారు ఆరోహణమయ్యాడు అంటే దానికి ముందు ఏం చేశాడు? ఆయన క్రిందకు దిగాడు. ఇక్కడ ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగాను అంటే ఇక్కడ అర్థము భూమి కిందకి వెళ్ళిపోయాడు. భూమి కిందకి ఎవరైనా వెళ్తారండి? ఏమండి, భూమి గుండ్రంగా ఉంది, భూమి కిందకి ఎవరైనా వెళ్తారు? ఇప్పుడు మన కింద ఎవరున్నారండి? యూరోప్ ఉన్నట్టుంది మన కింద. యూరోప్ కింద మనం ఉన్నాం అండి. లేదా అమెరికా ఉందందామా మన కింద? ఇస్ దట్ సో? మీనింగ్ అదే. భూమి కింద ఉంది. దేవుడు ఉన్న 3వ ఆకాశానికి భూమి క్రింద ఉంది. భూమి యొక్క క్రింది భాగములకు అంటే ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు, సమాధిలోనికి అనే మాట చెప్పుకోవాలి. సో భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. ఏమిటి భూమి యొక్క క్రింది భాగములకు దిగుట? ఫిలిప్పీ పత్రిక ఒక మాట చూద్దాం. దిగుట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు. మరి గట్టిగా చదవండి. మీలో ప్రతివాడును తమ సొంత కార్యములను రాదరమ్మ, అక్కడ దాకా రాదు అది. ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలమ్మా, ఎంత తగ్గించుకున్నాడండి ఆయన? దిగిపోయాను. హీ కేమ్ డౌన్. నిజానికి హీ కేమ్ డౌన్ అండ్ స్టూప్ డౌన్. వంగిపోయాడు. శిలువ మరణము పొందేంతగా ఆయన తన్ను తాను తగ్గించుకొనెను, చనిపోయాడు. ఇక్కడ భూమి యొక్క క్రింది భాగములు అంటే పాతాళము అని అర్థం లేదండి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. పాతాళానికి ఎందుకు పోతారండి? కామన్ సెన్స్ చెప్పదా? యేసుప్రభు పాతాళానికి ఎందుకు పోతాడు? మనమే పాతాళానికి పోవటం లేదు కదా. ధనవంతుడు లాజరు, ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి పోలేదు కదా. యేసుప్రభు పాతాళానికి ఎందుకు వెళ్తాడు? ఏమండి, యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన శరీరము సమాధిలోనే ఉన్నది. ఆయన శరీరము సమాధిలోనే ఉన్నది. సో ఆయన ఆత్మ పాతాళానికి వెళ్ళింది. ఎందుకు వెళ్తుందండి? మీనింగ్లెస్. కామన్ సెన్స్ కూడా ఒప్పుకోద్దు దానికి కదా. సరే, దీని అర్థం ఏంటి? భూగర్భము. చూడండి, భూగర్భము అనేది చాలా రకాలుగా బైబిల్లో వాడబడింది. నేను అన్ని వచనాలు చూపించిన కానీ కీర్తనలు 139 15వ వచనము 16వ వచనం. సామ్స్ చాప్టర్ 139 verses 15 and 16. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన వాడును. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చదవమ్మా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో చాలండి.
నేను పిండమునై ఉండగా, యేసుప్రభువు చెప్తున్నారు, నేను పిండమునై ఉండగా. ఎక్కడా? తల్లి గర్భములో. అంతే కదండి, తల్లి గర్భములో. నేను రూపించబడింది ఎక్కడ? తల్లి గర్భములో. నా ఎముకలు పెరిగింది ఎక్కడ? తల్లి గర్భములో. తల్లి గర్భాన్ని ఏమని పిలుస్తున్నాడు? మళ్ళీ చదవమ్మా 15వ వచనము. భూమి యొక్క అగాధ, తల్లి గర్భాన్ని దేనితో పోలుస్తున్నాడు? భూమి యొక్క అగాధ స్థలం. అంటే యేసుప్రభువు వారు పాతాళంలో రూపించబడ్డాడా? పాతాళంలో పిండంగా ఉన్నాడా? ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? ఇది ఇక్కడ భూమి యొక్క క్రింది భాగములు. యోనా ప్రార్థన చేస్తూ అంటాడు, యోనా గ్రంథములో, నేను భూమి యొక్క అగాధ స్థలములో ఉన్నాను అంటాడు. భూమి యొక్క అగాధ స్థలంలో ఉన్నాడు. నిజంగా సముద్రంలో ఉన్నాడు, తిమింగలం కడుపులో ఉన్నాడు. తిమింగలం కడుపుని ఏమంటున్నాడు? భూమి యొక్క అగాధ స్థలంలో, పర్వతముల పునాదుల్లోనికి వెళ్ళిపోయాను నేను అంటాడు. పర్వతముల యొక్క పునాదుల్లోనికి వెళ్ళిపోయాను నేను అంటాడు. ఏమండి, భూమి యొక్క అగాధ స్థలం, పాతాళం కాదు, సమాధి. దట్స్ ఆల్, సమాధి. యేసుప్రభువు వారు పుట్టడమే ఆయనకు భూమి యొక్క క్రింది స్థలములకు వెళ్ళినట్లే. దేవునికి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవుడిగా తల్లి గర్భంలో రూపించబడము, దాన్ని ఎలా పోలుస్తున్నాడండి? భూమి యొక్క అగాధ స్థలములు. ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథము 44:23. యెషయా ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ, విందాం. యెషయా 44:23. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా, భూమి యొక్క అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. చాలండి. ఏమంటున్నాడండి? భూమి యొక్క అగాధ స్థలములారా ఆర్భాటం. ఇట్స్ పొయిటిక్గా చెప్తా ఉన్నాడు ఈయన. పాతాళము దేవుని స్తుతిస్తుందా అండి? ఎక్కడైనా దేవుని స్తుతించమని చెప్తున్నాడు. దేవుడు తన కార్యాన్ని సమాప్తం చేశాడు, దేవుని స్తుతించండి. ఎవరితో చెప్తున్నాడు? భూమి యొక్క అగాధ స్థలమా అంటే పాతాళం అనే అర్థం అక్కడ కాదు, సమాధి. దేవుడు తను ఎంత తగ్గించుకున్నాడని మాట చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగున మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు ఎక్కడుండును? భూగర్భములో ఉండును, భూమి యొక్క అగాధ స్థలములో ఉండును. సో ఇక్కడ ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనంటే అర్థం ఏంటి? చనిపోయాడు, సమాధి చెయ్యబడ్డాడు అని అర్థం అండి. దట్ ఈస్ ఆల్. అంతకు మించిన అర్థమేమి లేదు అక్కడ. దీన్ని పాతాళమని, నేను పాతాళం అన్నాను కాబట్టి ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తాను అన్నమాట. పాతాళంలో ఎవరున్నారు? నశించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు పోయి ఉంటాడు యేసుప్రభువు? వాళ్ళని కూడా రక్షించడానికి పోయి ఉంటాడు. ఇంకా పాతాళం ఎందుకు, నరకం ఎందుకు అని ఏమండి, అన్నీ కూడా దుర్బోధలు. సో ఆయన భూమి యొక్క అగాధ స్థలములకు దిగాను. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ టీవీల్లో ప్రసంగాలు వినకండి. టీవీల్లో ప్రసంగాలు వినకండి. ఎవరో ఒకళ్ళిద్దరు ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారో లేదో తెలియదు నాకు. ఒకప్పుడు ఒక 5-6 ఏళ్ల కిందట 10 ఏళ్ల కిందట బాగా చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటో చెప్పేస్తున్నారు బాగా. అంటే వెన్ దే బికమ్ ఫేమస్. సో వాక్యం చదవండి, ధ్యానం చేయండి అండి.
కొన్ని మంచి ఉన్నాయి, ఇంగ్లీష్లో చాలా మంచివి ఉన్నాయి, వినాలనుకుంటే అవి వినవచ్చు. కానీ తెలుగులో మాత్రం మనకు లేవండి. సో అంతా రాంగ్ టీచింగ్, ప్రీచింగ్ ఎక్కువ ఉంది. సో ప్రభు అంటున్నాడు భూమి యొక్క అగాధ స్థలం, పాతాళం గురించి మాట్లాడడం లేదు. ఆ తర్వాత అంటాడు 1 పేతురు 3వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం ఇప్పుడు. 1 పేతురు 3వ అధ్యాయం 18-19 వచనాలు. దేవుని చిత్తమాలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాప విషయములో ఒక్కసారే శ్రమపడెను. అనీతిమంతులైన మన కొరకు, పాత నిబంధన భక్తుల్ని రక్షించడానికని కాదు ఇక్కడ చెప్పింది, అనీతిమంతులమైన మన కొరకు. సరే, ఇప్పుడు ఆ దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమన్నిటికంటే మరి పైకి ఆరోహణమయ్యను. అంటే ఎక్కడికి వెళ్ళాడు? మనము ఎఫెసీ పత్రిక 1, 2, 3 అధ్యాయాల్లో, మరి ముఖ్యంగా 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చాలా చూసాం. ఆయన సమస్తమును నింపి ఆరోహణమై పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండెను. సమస్తమైన ఈ యొక్క లోకములన్నిటి మీద ఆయన తన మహత్తు చేత ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చాలా మాటలు మనం పౌలు చెప్పాడు ఆల్రెడీ. అంటే ఇంతటి నింపి ఆయనకు వెళ్ళి ఏం చేశాడయ్యా అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఈవులను అనుగ్రహించెను. మనకు హీ గేవ్ అస్ ద గిఫ్ట్స్, ఈవులను అనుగ్రహించెను. అక్కడికి వెళితేనే ప్రభు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మనకు అనుగ్రహించాడు. చూద్దాం, వాడి దగ్గరకు వద్దాం. ఇప్పుడు 8వ వచనానికి వస్తాను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి. ఏమిటి చెరను చెరగా పట్టుకొని పోవడం? 2 విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చెరలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరు చెరలో ఉన్నారు? ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించలేదో వారి ఆత్మలన్నీ కూడా ఎక్కడున్నాయండి? చెరలోనే ఉన్నాయి. వాళ్ళు మనుషులు బ్రతికే ఉన్నారు, కానీ దే ఆర్ అండర్ ద అథారిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాటన్. సాతాను యొక్క అధికారము క్రింద, సాతాను యొక్క చెరలో ఉన్నారు. సాతానుడు రక్షణ పొందని వారందరినీ చెరబట్టాడు. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన విజయం ప్రకటించాడు. మరణము ఓడిపోయింది, నేను మీ కొరకు రక్షణ కార్యము జరిగించాను అని ఎవరైతే ఆ తర్వాత ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళందరికీ ఏం దొరికిందండి? విడుదల. మనందరం కూడా విడిపించబడ్డాం. ఆ విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆ విషయమే మాట్లాడుతున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 3వ, ఇందాక చూచాం మనం 18-19 వచనాలు మనం చూసాం. అనీతిమంతులమైన మన కొరకు ఆయన చెరలో ఉన్నటువంటి వారం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. సో చెరలో ఉన్నారు, అవి నా గొర్రెలు. అంటే 1వ అధ్యాయములోనే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోనే చెప్పాడు, భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు? భూమి పునాదులు వేయబడక మునిపే. అంటే ఎవరినైతే దేవుడు నిర్ణయించుకున్నాడో ఏమండి, వాళ్ళు రక్షణ పొందేంత వరకు ఎవరి అధికారంలో ఉన్నారు? సాతాను యొక్క అధికారంలోనే ఉన్నారు.
కానీ దేవుడు వారిని ముందుగానే నిర్ణయించుకున్నాడు. వారిని విడిపించడం కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు గనుక చెరను చెరగా తీసుకొని పోయాడు. ఎందుకు? వారు యేసు ప్రభువుకు చెందినవారు, దేవుడు ముందుగా నిర్ణయించుకున్నటువంటి వారు. 11:51-52 వచనాలు కూడా చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 51-52 వచనాలు. 11వ అధ్యాయం. చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండేది కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించాడు. సో చెదిరిపోయిన వారందరినీ సమకూర్చుటకు ఆయన చనిపోబోతూ ఉన్నాడు. ఏంటి ఇక్కడ చెదిరిపోయిన వారు? దేవుడు ఎప్పుడో నిర్ణయించుకున్నటువంటి అనేక మంది వ్యక్తులు. ఏమంటే ఇప్పుడు మనం రక్షించబడడానికి టైం పట్టింది, ఇంకా భవిష్యత్తులో కొద్దిమంది రక్షించబడతారు. వాళ్ళెవరు? వాళ్ళు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారే. వాళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డారు? ఉదాహరణ చెప్తున్నానండి. నేను 1974లో ప్రభువుని తెలుసుకున్నాను. అంటే 1974లో నేను ప్రభువుని తెలుసుకునేంత వరకు కూడా నేను ఎక్కడున్నాను? సాతాను యొక్క చెరలో ఉన్నాను. కానీ నేను రక్షించబడాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? ఆదామును చెయ్యకముందే, భూమిని పుట్టించక మునిపే. అలాగే 80లో రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు, 90లో రక్షించబడ్డ వారు ఉన్నారు, 2000లో రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు, రేపు భవిష్యత్తులో రక్షించబడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారందరూ దేవుని బిడ్డలే అయినప్పటికీ నీ చెరలో ఉన్నారు. ప్రభు వారికి ప్రకటించాడు, నేను తిరిగి లేచాను, యు ఆర్ గోయింగ్ టు బి గెట్ సేవ్డ్. సువార్త వారికి అందుతుంది, అంది తీరుతుంది. అంటే సువార్త వినకుండా ఎవరు రక్షించబడడానికి వీలు లేదు. దేవుని యొక్క పద్ధతి అది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనము సువార్త ప్రకటించినా ప్రకటించకపోయినా దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని రక్షించి తీరుతాడు. వాళ్ళకి సువార్త ఎలా అందాలో అలాగే అందుతుంది. కాబట్టి మనము సువార్త ప్రకటించే అవసరం లేదు. అలా కాదు. వీఆర్ ఇర్రెస్పాన్సిబుల్. ఏమంటే వీఆర్ ఇర్రెస్పాన్సిబుల్. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సువార్త ప్రకటించుట మన యొక్క బాధ్యత. మన యొక్క బాధ్యత. అండి. సో ఇంకొక మాట చూడండి, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 14-18 వచనాలు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 14-18 వచనాలు. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు ఏలాగున దేవుడు వారిని మొదట కటాక్షించెనో సరిపడి ఉన్నాయి. చాలండి. సో అంటే ఏమంటున్నారంటే ఇక్కడ యాక్చువల్గా అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో ఒక చిన్న డిస్కషన్ జరిగిందండి. ఒక పెద్ద గొడవే అయ్యింది, ఒక పెద్ద గొడవ పేతురుకి, పౌలుకి, వాళ్ళందరికీ కూడా. అంటే ఏంటంటే అన్యజనులు ఎలా రక్షించబడతారు? అన్యజనులు రక్షించబడాలంటే వాళ్ళు ముందు యూదుల్లాగా అవ్వాలి. ఏమండి, వాళ్ళు కొంత ధర్మశాస్త్రం పాటించాలి అంటే పౌలు అంటాడు అలాగెలా సాధ్యము? అప్పుడు యాకోబు నిలబడి మాట్లాడతాడు, అయ్యా పాత నిబంధనలోనే అన్యజనులు రక్షించబడతారని దేవుడు చెప్పాడు కనుక వాళ్ళు యూదులుగా మారి వాళ్ళు ప్రభువును అంగీకరించిన అవసరము. దే నీడ్ నాట్ బికమ్ క్రిస్టియన్స్ వయా జుడాయిజం. దే కెన్ బికమ్ క్రిస్టియన్స్ డైరెక్ట్లీ. యూదులమందరము క్రైస్తవులమైనట్టుగానే అన్యజనులు కూడా క్రైస్తవులు కావచ్చు. వాళ్ళు యూదా మతము ద్వారా క్రైస్తవులు అయ్యే అవసరం ఏమీ లేదు అని చెప్తూ ముందుగానే వారు నిర్ణయించబడ్డారనే విషయాన్ని మనము మర్చిపోవద్దు. అందుకే యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు, శరీరమును మాత్రమే నశింపచేయువానికి భయపడుడు కానీ ఆత్మను శరీరమును కూడా నశింపచేయువానికి మీరు భయపడండి. అంటే శరీరాన్ని మాత్రమే నశింపచేయగలిగేవాడు ఎవడు? సాతానుడు. అంటే వాడికి దేని మీద అధికారం లేదు?
ఆత్మల మీద అధికారం లేదు. కాబట్టి పాత నిబంధన భక్తుని వాడు చెరబట్టడం ఏంటండి? ఇంపాసిబుల్. అయితే రక్షణ పొందని వారు ఈ యుగ సంబంధమైన దేవత యొక్క అధికారము క్రింద ఉన్నారు. యేసు ఇప్పుడు ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ద ఎయిర్, వాయుమండలాధిపతి. యేసుప్రభు ఆరోహణమైనప్పుడు ఈ వాయుమండలం అంతటిని దాటి వీటి గుండా దూసుకొని పైకి వెళ్ళిపోయాడు. వైల్ గోయింగ్ హి హస్ డిక్లేర్డ్ యు ఆర్ ఆల్ డిఫీటెడ్. యేసుప్రభు వారు ఆరోహణమైనప్పుడు ఈ అన్ని మండలాలు దాటి పైకి వెళుతున్నప్పుడు సాతానుడు దూతలకు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఓడిపోయారు, ఇక వారిని ఎంతో కాలం మీరు బందీలుగా ఉంచుకోలేరు. ఆ సువార్త 18వ అధ్యాయం 10వ వచనం అపోస్తుల కార్యములు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది. ఇంకా రక్షణ పొందలేదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? ఈ పట్టణములో నా కొరకు చాలా జనం ఉంది, నేను నిర్ణయించేసుకున్నాను ఆల్రెడీ. పౌలు నిలబడి 4 మాటలు చెప్పవయ్యా, మిగిలిందంతా నేను చేస్తాను. ఏమండి, దేవుడు వారిని చెరబట్టాడు. చెరగా రక్షించబడ్డాము అనే విషయం చెప్తాడు. 2వ చెర ఉన్నది. వీళ్ళు ఎవరు అంటే పడిపోయిన దూతలు. దేవుడు వీళ్ళని చెరలో ఉంచాడు. యేసుప్రభు వారిని చెర పట్టాడు, అంటే మళ్ళీ తన అధికారం క్రిందకే తీసుకున్నాడు. అందుకే కొలస్సీ పత్రికలో చెప్తాడు, చూడండి 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను బాగా వినండి, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు మామూలుగా అందరూ చేసేది, ముఖ్యంగా రోమన్స్ అండ్ గ్రీక్ సైనికులు, రోమా సైనికులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, యుద్ధానికి వెళ్ళి వాళ్ళు గెలిచి వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఒక్కొక్క సైనికుడు శత్రువుల తలలు నరికి, ఒకడు 5 తలలు పట్టుకుంటే, ఒకడు 10 తలలు పట్టుకుంటే, ఇలాగా రక్తం కారుతూ ఉంటే ఆ తలలు పట్టుకొని మళ్ళీ వాళ్ళ పట్టణానికి వచ్చేటప్పుడు ప్రజలందరూ వాళ్ళని చూసి చప్పట్లు కొడుతున్నప్పుడు వాళ్ళకి ఏం చూపిస్తారు తెలుసా? ఏదిగో ఈ 5 తలలు చూడండి, ఈ 5 తలలు చూడండి. కత్తికి ఒక తల గుచ్చి ఆ కత్తి ఊపుకుంటూ, దీస్ ఆర్ ద ట్రోఫీస్. అంతేకాదండి, దోపుడు తెస్తారు. అది యుద్ధ నీతి. యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తెచ్చేసుకోవచ్చు, తమకిష్టం వచ్చిన వాళ్ళకి పంచుకోవచ్చు. ఇప్పుడు కూడా అంతే కదండి, యుద్ధం చేసేటప్పుడు అవతల ఆయుధాలన్నీ తెచ్చేసుకుంటారు, కూడా తెచ్చేసుకుంటారు. అలాగా అధికారులను ఏమండి, అక్కడ రాయబడినటువంటి మాటలు పడిపోయిన దూతలకు సంబంధించిన మాటలండి అవి. వారిని నిరాయుధులుగా చేసి వాళ్ళ ఆయుధం ఏంటి ఏమండి?
మరణం. వాళ్ళ ఆయుధం ఏంటి? మరణం. వాళ్ళని నిరాయుధులుగా చేసి, ఆయన శిలువ వేయబడి ఆయన పునరుద్ధానుడైనప్పుడు వాళ్ళని నిరాయుధులుగా చేసి వారిని పట్టి తెచ్చాడు. అంటే ఎవరు వీళ్ళు? సాతాను యొక్క దూతలు. వాళ్ళను పట్టి తెచ్చాడు, వాళ్ళను చెరబట్టాడు దేవుడు. వారిని ఆ శిక్ష కొరకు ఆ చెరలో దేవుడు వారిని ఉంచాడు, యేసుప్రభు వారిని ఉంచాడు. అందుకే చూడండి 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కఠిన చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చెరపట్టాడు దేవుడు వారిని, చెరలో ఉంచాడు తీర్పు కొరకు. చెరపట్టింది వారినండి, పరిశుద్ధులైనటువంటి వారిని కాదు. ఆ తర్వాత ఆయన ఈవులను అనుగ్రహించెను అనే మాట మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఈవులు అనుగ్రహించబడుట, దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరము ఏమిటయ్యా అంటే పరిశుద్ధాత్మ అనే వరం. పరిశుద్ధాత్మ అనే వరం. ఆయన మొట్టమొదట మనకిచ్చినటువంటి ఈవి ఏమిటండి? ఆయనే కిందకు రావడం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. హీ గేవ్ హిమ్సెల్ఫ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించి, హీ వాజ్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్. ఆ తర్వాత ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన మనకు పంపించిన గొప్ప వరము పరిశుద్ధాత్మ వరం. వాక్యం చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక చాలమ్మా సాక్షులుగా ఉంటారు. సో పరిశుద్ధాత్మ రావాలి. సో ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను ఈవిగా పంపాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచు ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నారు. వాస్ గివెన్. మీరు మారు మనసు పొంది బాప్తిసము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడు. పరిశుద్ధాత్మను వరమును పొందుడి అనలేదండి. అక్కడ అన్ని డి 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 డి. మారు మనసు పొందుడి, బాప్తిసము పొందుడి, మీరు ప్రత్యేకించుకొనుడి, డి 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 కొనుడి కొనుడి, చెయ్యండి చెయ్యండి చెయ్యండి. పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చేసరికి పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడా? అనలేదు. ఏమన్నారు? పరిశుద్ధాత్మను పొందుదురు. వీఆర్ వెరీ ప్యాసివ్. వీఆర్ ప్యాసివ్. మనం చేసేది ఏమి లేదండి. ఆయన మనకు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. సో పరిశుద్ధాత్మను అనుగ్రహించిన తర్వాత ఆయన సంఘానికి కొన్ని వరాలు ఇచ్చాడు. హోలీ స్పిరిట్ టు ఎవ్రీబడి. రక్షించబడ్డ విశ్వాసులందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. సంఘానికి దేవుడు కొన్ని ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు. ఏమిటా వరాలు? 13వ వచనం. పరిశుద్ధులు, నేను తెలుగు బైబిల్ చదువుతున్నాను, ఐ థింక్ ఇంగ్లీష్లో అది కంటిన్యూయేషన్. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. బాగా గమనించండి, 3 పనులు. పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలి, క్రీస్తు శరీరము
క్షేమాభివృద్ధి పొందాలి, పరిచర్య ధర్మము జరగాలి. ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. సో ఇక్కడ 4 గిఫ్ట్స్, అక్కడ 5 ఉన్నా కూడా నలుగురే, 5గురే కానీ 4 ఆఫీసెస్. అందుకే బాగా గమనించండి. నేను చదువుతాను చూడండి, మీరు తెలుగు బైబిల్ చూడండి. నేను చదివేది ఎక్కడ తప్పు ఉందేమో చెప్పండి. కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాను. Am I right? అంటే కొందరు ఉపదేశకులుగా అనే మాట లేదు. అంటే ఎన్ని కొందరులు ఉన్నాయి ఇక్కడ? 4 కొందరులు ఉన్నాయి. సో అంటే ఈ ఉపదేశకులు దేంతో కంబైండ్ అయ్యారు? కాపర్లతో కంబైండ్ అయ్యారు. అందుకే తెలుగులో కుదరదు కానీ ఇంగ్లీష్లో పాస్టర్ టీచర్ అంటారు. ఏమంటారండి? పాస్టర్ టీచర్. ఎవ్రీ పాస్టర్ మస్ట్ బి టీచర్. ఎంతోమంది నేను చూస్తున్నాను కదండి, దే డోంట్ హ్యావ్ ఎనీ టీచింగ్ గిఫ్ట్, బట్ దే వాంట్ టు బి ద పాస్టర్స్. పాస్టర్ అంటేనే టీచర్. సరే, పాస్టర్కి వేరే వేరే పేర్లు ఉన్నాయి బైబిల్లో. బిషప్ అనే పేరు ఉంది, ఎపిస్కోపల్ అనే పేరు ఉంది. బిషప్ అంటే ఏదో షిప్ కాదండి అది. బిషప్ అంటే ఎవ్రీ పాస్టర్ ఈజ్ ఎ బిషప్. బైబిల్లో ఉన్న మాట అది. సంఘ ప్రారంభం దినాల్లో ప్రతి సంఘ పాస్టర్ని బిషప్ అనే పిలిచారు, బిషప్లనే పిలిచారు. తర్వాత ఆ పేరు అది కాస్త వేరే కన్ఫైన్మెంట్లో, అది వేరే విధానంలోకి వెళ్ళిపోయింది. దెన్ అది పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి. తర్వాత ప్రొటెస్టెంటిజం రావడము, ఇవాంజలికల్స్ రావడము, ఇక ఈ బిషప్ అనే మాట తెచ్చుకోలేదు. బట్ నథింగ్ రాంగ్. ఇఫ్ పాస్టర్ ఈస్ కాల్డ్ యాజ్ అ బిషప్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓకే, 4 ఆఫీసెస్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమైపోయిందంటే అండి, దట్ ఈజ్ ఎ గిఫ్ట్ టు ద చర్చ్. ఇట్ ఈజ్ నాట్ ఏ, ఏమంటామంటే దాన్ని, అది ఒక బిరుదు కాదు. ఏంటి కదండి అది? ఒక బిరుదు. ఇట్ ఈజ్ అన్ ఆఫీస్. ఇట్ ఈజ్ అన్ ఆఫీస్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కదండి, అందుకని ఒక ఐఏఎస్ ఉన్నాడు అనుకోండి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్. రిటైర్ అయిన తర్వాత ఆయన ఐఏఎస్సా? కాదండి. ఇప్పటికైనా ఐఏఎస్ రిటైర్డ్ అని రాస్తారు కానీ ఐఏఎస్ ఏమైనా డిగ్రీయా? బిఏ బీకామ్ లాగా ఐఏఎస్ అని పెట్టుకోవడానికి? యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఇన్ సర్వీస్ ఈజ్ ఐఏఎస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఆయన ఉన్నాడు. ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఆయన ఉన్నాడు. ఆఫ్టర్ దట్ ఈజ్ నో మోర్ ఐఏఎస్, ఈజ్ నో మోర్ ఐపీఎస్. కాదంటే ఐఏఎస్ రిటైర్డ్ అని పెట్టుకుంటాం. ఇవి కూడా ఆఫీసులే, అవి బిరుదులు కాదండి. ఈ రోజుల్లో అపోస్టల్, ఏమండి, ఎవరు పడతాడో అపోస్టల్ని పెట్టేసుకోవడమే. ఇక ప్రాఫిట్కి అయితే, అరే నువ్వు ఇట్లా రాళ్ళు ఇసిరితే 10 మందికి రాయి తగిన ప్రతి ఒక్కడు ప్రాఫిట్ అయి ఉంటాడండి. పాస్టర్ ఫెలోషిప్కి వెళ్తే అందులో 50 మందిలో 10 మంది ప్రాఫిట్లు ఉంటారు, 4 బిషప్లు ఉంటారు, ఒక 5 అపోస్టల్స్ ఉంటారు. మరి ఎవరు పాస్టరో అర్థం కాదు. ప్రాఫిట్. బట్ బైబిల్ ఏం చెప్తుందండి? అపోస్తలులు, ప్రవక్తలు ఒక కేటగిరీ. ఫస్ట్ సెంచరీ తర్వాత వాళ్ళు లేరు. ఇప్పుడు అపోస్తలులు, ప్రవక్తలు లేరు. నువ్వెవరవయ్యా లేరని చెప్పడానికి బైబిల్ చెప్తుంది. మీరు అనొచ్చు, మరి పలానైనా అపోస్తలుని పెట్టుకున్నాడు కదా, పలానైనా ప్రాఫిట్ అని పెట్టుకున్నాడు కదా. పెట్టుకొని సరే యేసుప్రభువుని కూడా పెట్టుకుంటాడు, వద్దంటామా? మనమెవరం వద్దనడానికి? మనమెవరం సార్ వద్దనడానికి?
ఏమండి, ఎవడు ఇష్టం వచ్చిందో వాడు పెట్టుకుంటాడు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. ప్రవక్తలు, అపోస్తలులు వీళ్ళు 3 పనులు ప్రత్యేకంగా చేసినట్టు మనం గుర్తించాలండి. బైబిల్లో రాయబడింది. మొట్టమొదటిది ఏమిటంటే వీళ్ళు సంఘానికి పునాది వెయ్యాలి. దే లే ద ఫౌండేషన్. పౌలు అంటాడు, నేను అపోస్తలులను పునాది వేసి తిమి, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. పునాది వెయ్యాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఈ వచనం ధ్యానం చేసేటప్పుడు నేను కొంత మాట్లాడాను. మరొకసారి చదువుదాం ఆ మాట. బాగా గమనించండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. అంటే సంఘం కట్టబడింది ఆల్రెడీ. ఇక సంఘం పెరుగుతూ ఉంది, కానీ పునాది ఒకటే. ఆ పునాది వేసిన తర్వాత కదా కట్టడం కడతారు. కట్టడం కడుతూ పునాది వేస్తుంటారండి ఎక్కడైనా? కట్టడం కడుతూ పునాది వేస్తారు ఎక్కడైనా? పునాది వేయబడింది. అంటే అపోస్తలులు ప్రవక్తలతో దేవుడు ఆ పని చేయించాడు. నౌ దే ఆర్ నాట్ నీడెడ్. వాళ్ళ అవసరం లేదు. ఇప్పుడు ఎవరు చేయాలి ఆ పని? పైన సంఘం ఎవరు కట్టాలి? సువార్థికులు, కాపరులు. సువార్థికులు ఏం పని చేయాలి? సువార్థికులు అంటేనే ఆత్మలను రక్షించేవాడు, సువార్త ప్రకటించేవాడు. ఎనీబడి ఇన్ ద చర్చ్ హూ ఎవర్ డస్ ఎవాంజలిజం ఈజ్ అన్ ఎవాంజలిస్ట్. ఈ రోజులో ఎవాంజలిస్ట్ అంటే అర్థం ఏంటో తెలుసండి? సంకకేసుకొని తిరిగేటోడు. నేను ఒక ఆయన అడిగాను, బ్రదర్ మీరు పాస్టర్ అంటే? కాదండి, ఎవాంజలిస్ట్. ఏ చర్చికి వెళ్తారు? నేను ఎవాంజలిస్ట్. ఎవాంజలిస్ట్ చర్చికి కూడా అంటే వాడు ఉద్దేశం తిరిగేటోడు ఎవాంజలిస్ట్. ఒక ఆయన వచ్చాడు, సార్ నేను పాస్టర్ నండి, నాకు కొంత హెల్ప్ చేయండి అన్నాడు. ఓకే బ్రదర్, తప్పకుండా చేస్తాం. ఇమ్మీడియట్గా ఇప్పుడైతే నేను ఇవ్వను. ఎప్పుడు నన్ను మీ చర్చికి తీసుకెళ్తావో చెప్పన్నాను. నన్ను తీసుకెళ్ళు, నేను వస్తాను, చూస్తాను. అంటే పాస్టర్ అంటే అందరికి మామూలుగా చెప్తున్నానండి, నేను ఎవాంజలిస్ట్ అండి అన్నాడు. ఏ చర్చికి ఎవాంజలిస్ట్ ఇవి నువ్వు? ఏ చర్చికి ఎవాంజలిస్ట్ ఇవి? ఏ సంఘానికి నువ్వు ఆత్మల్ని తీసుకెళ్తున్నావు? మరి ఎవాంజలిస్ట్ అంటే సంఘం పెరగాలి కదా. ఏ సంఘము నిన్ను సువార్థికుడిగా అంగీకరించింది? లేకపోతే ఏ సంఘ సభ్యుడవు? ఏ సంఘానికి నువ్వు కొత్త కుటుంబాన్ని నడిపిస్తున్నావు? సువార్థికుడు చేయాల్సిన పని అదేనండి. కాపరి ఏం చేస్తాడు? కాపరి అంటే అర్థం ఏంటి? పోషించేవాడు. గొర్రెలను తేవాల్సిన వాళ్ళు ఎవరు? సువార్థికులు, సంఘస్థులు. అండ్ పాస్టర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఫీడ్ దెమ్. వాళ్ళని పోషించాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళని భద్రపరచాలి. సువార్త పని చెయ్యాలండి సంఘస్థులు. అందరూ ఎవాంజలిస్ట్లే, ఎవ్రీ వన్ ఆఫ్ అస్. రక్షించబడ్డ ప్రతి ఒక్కరి మీద ఎవాంజలిజం అనే బాధ్యత ఉన్నది. సో అపోస్తలులు ప్రవక్తలు ముందు పునాది వేశారు. రెండవది, వాళ్ళు దేవుని నుంచి ప్రత్యక్షతను పొంది సంఘానికి చెప్పేవారు. ఎందుకంటే అప్పుడు బైబిల్ లేదు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఏం లేదండి, వ్రాయబడుతూ ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సంఘానికి ప్రవక్తలను ఇచ్చాడు. వీళ్ళు ప్రవక్తలని ఎవరు గుర్తించారు? అపోస్తలులు గుర్తించారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరి అపోస్తలులు? ఈ 12 మంది మాత్రమే. బాగా చూడండి. ఆ తర్వాత కొద్ది మంది కూడా అపోస్తలులు అని పిలువబడ్డారు. తీతు, తిమోతి, బర్నబా,
ఏమండి మరి కొద్దిమందిని అపోస్తులు పిలువబడ్డారు. అయితే ఈ అపోస్తులు అని పిలువబడిన వారిని ఎవరు గుర్తించారు? ఈ 12 మంది గుర్తించారు. ఈ 12 మంది గుర్తించారు. చూడండి, 12 మంది యేసుప్రభు అపోస్తులు. ఒక వ్యక్తి చనిపోగానే ఏం చేశారండి వీళ్ళు? ఆ స్థానం ఖాళీగా ఉంది, దానిని మనం ఫిలప్ చేయాలి అని చీట్లు వేసి ఆ మేడగదిలో ఉన్న వాళ్ళల్లో బహుశా యేసుప్రభుతో పాటు తిరిగిన 70 మందిలో ఆ మత్తయి అనే వ్యక్తిని సెలెక్ట్ చేశారు. మరి ఈ 2వ లైన్లో అపోస్తులు అని పిలువబడిన వాళ్ళలో ఎవరైనా చనిపోతే ఈయన చనిపోయాడు కాబట్టి ఈయన స్థానంలో మరొకరిని తీసుకుందాము అని అనలేదండి, అనలేదు. సో ఈ 12 మంది ఒక స్థాయి లెవెల్ వేరు. వారితో పాటు వీళ్ళని కూడా సంఘం అంగీకరించింది, వాళ్ళని అపోస్తులు అంగీకరించారు. ఈ 12 మంది. ఇప్పుడున్న వాళ్ళని ఎవరు అంగీకరించారు? ఎవరు అంగీకరించారండి అండి? ఏమండి ఇప్పుడు ఈ సంఘంలో నాకు కొద్దిమంది భక్తులు ఉంటారు. సో జోషన్న ప్రాఫిట్ అని పిలుచుకోవాలనుకుంటున్నాడు కాబట్టి భక్తులంతా కలిసి ఏం చేస్తారు? మా జోషన్న ప్రాఫిట్, మా జోషన్న ప్రాఫిట్, మా జోషన్న ప్రాఫిట్ అంటే నేను కూడా ప్రాఫిట్ ఏమో అనుకొని నేను కూడా ప్రాఫిట్ అయిపోతాను. అండి అదే ఇబ్బంది అంతా కూడా భక్తుల దగ్గరే. పాస్టర్కి భక్తులు ఎక్కువైపోయి పాస్టర్ షుడ్ బి రెస్పెక్టెడ్, పాస్టర్ షుడ్ బి ఆనర్డ్. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ దేవుని స్థానం ఇవ్వడం అన్నది, లేనటువంటి ఒక గొప్ప పరిస్థితిని కల్పించడం అన్నది వాక్యానుసారము. కొద్దిమంది పాస్టర్లు పాడైపోవడానికి కారణం సంఘస్థులేనండి. ఏమంటారు తెలుసా? అంకుల్ నీలాగా ఎవడు వాక్యం చెప్పడు, అంకుల్ నీలాగా వాక్యం చెప్పేటోడు లేడు. ఈయన అనుకుంటాడు, ఒక 10 సార్లు విన్న తర్వాత నిజమే కామోసు అనుకుంటాడు. ఇక అర్థమైందండి? ఈ పొగడ్డం అనేది ఉందే, దట్ రూయిన్స్ పీపుల్. పాస్టర్స్ పోషించే వాళ్ళు ఉన్నారు. 3వది ఏమిటంటే వీళ్ళు అద్భుతాలు సూచక క్రియలు చేశారండి. వాక్యం చూడండి, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఈ 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క, బాగా గమనించండి, సూచక క్రియలు అద్భుతములు చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు. దే ఆర్ ద సైన్స్ ఆఫ్ అపోస్టల్స్. అద్భుతాలు సూచక క్రియలు చేశారు వీళ్ళు. సూచక క్రియ అంటే ఏంటండి? సంథింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్. యేసుప్రభు ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేసినా కూడా పరిసయ్యులు చేయమడిగారు తెలుసండి యేసుప్రభుని, మాకు ఒక సూచక క్రియను చూపించు. అరే ఇన్ని చేశానే, అవేవి సూచక్రియలు కాదు. మోషే ఏలియాలు సూచక్రియ చేశారే, అట్లా నువ్వు మాకేమైనా చూపిస్తావా? ఏం చేశారు మోషే ఏలియాలు? ఏమండి, వాళ్ళు ఏమి చచ్చిపోయిన వాళ్ళని బతికించలేదు, లేకపోతే రోగాలు బాగు చేయలేదు, కుష్ఠరోగులు బాగు చేయలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ఆకాశం నుంచి రప్పించారు. అగ్ని దిగాలంటే పైనుంచి దిగొచ్చింది, వడగండ్లు కురవాలంటే పైనుంచి వడగండ్లు కురిచాయి, మిడతలు రావాలంటే పైనుంచి మిడతలు వచ్చాయి. అలాంటిదే మనం చూపియ్యా అని అడిగారు యేసుప్రభుని వాళ్ళు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నారు తెలుసండి? యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప మరొకటి మీకు అనుగ్రహించబడదు. అంటే ప్రభు ఏమన్నారంటే, నేను చనిపోయి తిరిగి నేను బ్రతుకుతాను, అదే మీకు నేను ఇచ్చే సూచక క్రియ. మీరు అడిగే వాటన్నిటికన్నా గొప్ప సూచక క్రియ నేను ఇవ్వబోతున్నాను. నేను చనిపోతాను, 3వ రోజున తిరిగి లేస్తాను. అపోస్తులు సూచక క్రియలు చేశారని బైబిల్ చెప్తుంది. కొన్ని రాయబడి ఉండొచ్చు, కొన్ని రాయబడి ఉండకపోవచ్చు.
అపోస్తలులు, ప్రవక్తలు. దే పర్ఫార్మ్డ్ మిరకల్స్ అండ్ సైన్స్. అపోస్తలుల యొక్క చిహ్నములు నా యందు కనపడుచున్నవి అంటాడు పౌలు. ఇంకో మాట కూడా చూడండి, అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసినందున. చాలండి. ఈ ఫిలిప్పు ఈ 12 మందిలో ఉన్నాడా? లేడు. 12 మందిలో లేడు. ఈజ్ ద సెకండ్ లైన్. సో వాళ్ళలో కూడా కొద్దిమంది సూచక్రియలు చేశారు. సో దే ఆర్ ప్రాఫిట్స్. వీళ్ళు సంఘానికి పునాది వేసి, అంటే మొదటి సెంచురీ యోహాను భక్తుడు, శిష్యుడైన యోహాను చాలా చివరిలో చనిపోయినాడు. 95, 96 ఆ టైంలో చనిపోయాడు ఆయన. సో ఆయన అప్పటిదాకా బతుకున్నాడు కనుక అప్పటి వరకు ఉన్నవారు అని మనం లెక్కేసుకోవాల్సిందే తప్ప, దాని తర్వాత సంఘ చరిత్రలో AD 100 నుంచి సంఘ చరిత్ర రాయబడి ఉంది. సంఘ చరిత్రలో ఎవరు కూడా అపోస్తలుడని పిలువబడలేదు, ఎవరు కూడా ప్రవక్త అని పిలువబడలేదు, ఎవరు ఈ అద్భుతాలు చేయలేదండి. సో మచ్ ఆఫ్ చర్చ్ హిస్టరీ ఈజ్ రిటర్న్. వాళ్ళ బోధనలు రాయబడ్డాయి, వాళ్ళ గొడవలు రాయబడ్డాయి, వాళ్ళలో డివిజన్స్ రాయబడ్డాయి, వాళ్ళు చేసిన వాదోపవాదాలు రాయబడ్డాయి, సంఘం ఎలా చీలిపోతూ వచ్చిందో రాయబడ్డాయి. అన్నీ రాశారు. కానీ ఎక్కడా కూడా ప్రవక్త అనే పేరు కానీ, అపోస్తలుడు అనే పేరు కానీ, అద్భుతాల గురించి కానీ, ఆశ్చర్యకార్యాల గురించి కానీ సంఘ చరిత్రలో రాయబడలేదు. ఎందుకు రాయబడలేదంటే జరగలేదు కనుక రాయబడలేదు, వాళ్ళు లేరు కనుక రాయబడలేదు. దట్ ఈజ్ ఆల్. ఇది ఒక పెద్ద మోసం అండి, ఒక పెద్ద మోసం. హెబ్రీ 2వ అధ్యాయం 3-4 వచనాలు. బాగా వినండి. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై ఫస్ట్ ప్రభువు బోధించాడు. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వాటితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడాను. అంటే ప్రభువు బోధించాడు. ప్రభు బోధించిన బోధలు ఇవి మనకు. అంటే దిస్ ఇస్, అంటే ప్రభువుని పక్కకు పెడదాం. సో ఫస్ట్ లెవెల్ యేసు ప్రభు యొక్క శిష్యులు ఫస్ట్ లెవెల్. ఈ అపోస్తలులు వీళ్ళతో సమకాలీకులు ఫస్ట్ లెవెల్. వీళ్ళ తర్వాత సెకండ్ లెవెల్ ఉంది. ఆ హెబ్రీ పత్రిక రాసిన ఆయన సెకండ్ లెవెల్. ఆయన అంటాడు మనకు ఈ వచనాలు స్థిరపరచబడ్డాయి. ఎలా స్థిరపరచబడ్డాయి? అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యములు, నానా విధములైన కృపావరముల చేత అవి మనకు స్థిరపరచబడ్డాయి. అంటే ఇప్పుడు నేను చెప్పింది వాక్యం, దేవుని వాక్యం అని ఎలా నమ్మాలి? రుజువేంటి? ఇప్పుడు రుజువేంటి? బైబిల్ ఉంది. అప్పుడు ఉందా? లేదు. మరి ఎఫ్సి పత్రిక దేవుని వాక్యం అని నమ్మేది ఎలాగా? ప్రకటన గ్రంథం దేవుని వాక్యం అని నమ్మేది ఎలాగా? అపోస్తలుల కార్యములు దేవుని వాక్యం అని నమ్మేది ఎలాగా? ఎవరు నిర్ణయించాలి ఇవి? ఏమండి, అపోస్తలులు బ్రతుకున్నప్పుడే నిర్ణయించబడినవి. అపోస్తలులు బ్రతుకున్నప్పుడే నిర్ణయించబడ్డాయి. దేని ద్వారా? సో దీస్ ఆల్ గిఫ్ట్స్ ఆర్ టు అథెంటికేట్ ద మినిస్టర్ అండ్ ద మినిస్ట్రీ. దే అథెంటికేట్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ. ఈ అద్భుతాలు ఇవన్నీ కూడా ఇతడు దేవుడు పంపిన వ్యక్తి, ఇతని మాట దేవుని మాట. నేను చెప్పింది దేవుని మాట అవ్వదండి. నేనేం చెప్తున్నాను? బైబిల్ చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటి? బైబిల్ చెప్తున్నాను కనుక దేవుని మాట.
బైబిల్ చెప్పకుండా నా నోటికి వచ్చింది చెప్పి ఇది దేవుని మాట అంటే ఎట్లాగా? ఉండి 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 ఓ సజీవ్ పాల్ ఈ రాత్రి నీకు దయ్యం పడుతుంది అని అంటే, ఆ తర్వాత నీ భార్య ఎలా కొడుతుంది అంటే, ఏమండి ఆ దేవుని మాట? కాదండి. అవి స్థిరపరచబడింది. నానా విధములైన వరములు. ఎలాగా? భాషల వరం. ఏంటండి? భాషల వరం. భాషల వరం అంటే నోటుకొచ్చేది మాట్లాడడం. భాష అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుందండి? వాళ్ళు మాట్లాడినవి విన్న వాళ్ళకి అర్థమైంది. వీళ్ళకు రాదు ఆ భాష, వీళ్ళకు రాదు. అక్కడ 30 రకాల భాషలు ఉన్నోళ్ళు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం, అరే నా భాషలో మాట్లాడుతున్నాడే. వీళ్ళకు తెలిసింది హెబ్రీ తెలుసు, అరమిక్ తెలుసు, కాస్త చదువుకున్నోడు ఉంటే గ్రీకు తెలుసు. ఏంటి సిరియా భాష మాట్లాడుతున్నాడు, ఈయనేంటి ఇంకొక భాష మాట్లాడుతున్నాడు. సో దేవుని వర్తమానం వచ్చినప్పుడు ఈ ప్రవక్త భాషలో మాట్లాడేవాడు. అంటే అక్కడున్న వాళ్ళకి అర్థమయ్యే భాషలు. వీళ్ళు తిరుగుతున్నారు కదా, అప్పుడు ఒకే భాష ఉన్న వాళ్ళు ఉన్నారా అక్కడ? 2-3 రకాల భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అప్పుడు భాషల అనువాదం చేసే వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. అవి రుజువులు వాళ్ళకి, అవి రుజువులు. సంఘములోనే అప్పుడు వివేచన వరం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ వివేచన వరం కలిగిన వాళ్ళు ఇతడు చెప్పేది సత్యమా సత్యం కాదా అని ఆ వివేచన వరంతో వాళ్ళు దృఢపరిచేవారు. దట్ ఈస్ హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రిటర్న్. ఆ రీతిగా సంఘము బోధించబడింది, పోషించబడింది. వాక్యం లేదు కదండి. వాక్యం రాసే కొద్దీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు, కాపీలు రాసుకున్నారు. సో బైబిల్ కంప్లీట్ అయ్యేసరికి వీటితో పని లేదు ఇక. ఎందుకు? దేవుడు గ్రంథాన్ని చేతిలో పెట్టాడు. కాబట్టి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద వాళ్ళు పునాది వేయడానికి ఉన్నారు. సువార్థికులు కాపరులు ఆ పైన సంఘాన్ని కట్టడానికి ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నది ఎవరయ్యా అంటే సువార్థికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. వారు సంఘాన్ని కడుతున్నారు. సంఘం ఎలా కట్టబడుతుంది? ఆత్మను సంపాదించడం ద్వారా సంఘము కట్టబడుతుంది. సంఘము పెరగాలి, సంఘము పెరగాలి. ఇట్స్ ఓకే, సంఘము పెరగాలండి. అది సంఘము యొక్క గుర్తది. ఒక సంఘము రెండింటితో పోల్చబడింది. ఒక మంచి చెట్టుతో పోల్చబడింది, ఒక మందిరంతో కూడా పోల్చబడింది. సంఘము పెరగాలి. పెరగాలి అంటే ఆ పని చేయాల్సింది ఎవరండి? సంఘస్థులు చేయాలి. ఐ హ్యాడ్ బీన్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ పీపుల్ టు ద చర్చ్. కొద్దిమంది, ఎంతోమంది మోసపోతున్న క్రైస్తవులు ఉన్నారండి. రక్షణ లేదు. ఏమండి? కొన్ని సంఘాల్లో వాక్యం లేదు, కొన్ని సంఘాల్లో కొట్టుకు చస్తున్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ అవుట్? ఏమండి? ఒక పాడుబడ్డ ఇంట్లో ఎవరైనా ఉంటే మనం ఏం చేస్తాం వాళ్ళని? అరే పాడుబడిందయ్యా, ఈ ఇంట్లో ఎందుకు ఉంటావు, ఇది ఇక్కడ మంచి ఇల్లు ఉంది, రా తీసుకెళ్ళమా? ఏమండి? ఇట్ ఈస్ ద సంఘస్థుల పని అండి. సంఘ కాపరి వారిని పోషిస్తాడు, వారిని బలపరుస్తాడు, వారిని కాపాడుతాడు. ప్రభు మార్గంలో నుంచి తప్పిపోకుండా గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఏమండి, ప్రోత్సాహపరుస్తాడు. సో ఇదంతా ఎందుకొరకు? టు గాడ్ ద యూనిటీ ఇన్ ద చర్చ్, టు వాక్ ఇన్ యూనిటీ, టు వాక్ ఇన్ ప్యూరిటీ. అర్థమవుతుందండి? ఐక్యతలో నడవాలన్నా, పరిశుద్ధతలో నడవాలన్నా, సామరస్యంగా కలిసి జీవించాలన్నా, విజయశీలమైన లేదా జయంతో కూడిన జీవితం జీవించాలన్నా దేవుడు వీరందరినీ సంఘానికి అనుగ్రహించాడు. సో అపోస్తలులు ప్రవక్తలు, దే బిలాంగ్ టు ద ఫస్ట్ సెంచరీ. కాపరులు సువార్థికులు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు
కంటిన్యూ అవుతారు. సో సంఘంలో ఉన్నవారికి దేవుడి వరాలను ఇచ్చాడు. ఏమండి, అదొక వరం. కొద్దిమంది బోధించగలరు, మంచి బోధ చేయగలరు సంఘంలో ఉన్నవాళ్ళు. ఎస్, హీఈస్ పాస్టర్. కొద్దిమంది నాలాగా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొద్దిమంది బోధించి సంఘాన్ని నిలబెట్టే వాళ్ళు ఉంటారు. ఆ పని చేయాలండి, ఆ పని చేయాలి. సో సంఘస్థులు షుడ్ నాట్ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు రావాలి, మీతో పాటు మరొకరిని నడిపించాలి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. షుడ్ బ్రింగ్ దెమ్. వాళ్ళు వాక్యం విని బలపరచబడతారు, రక్షించబడతారు. ఆల్రెడీ రక్షించబడ్డ వాళ్ళైతే పోషించబడతారు. తప్పు బోధల దగ్గరికి వెళ్తున్నారు, సరైన వాక్యం లేని దగ్గరికి వెళ్తున్నారు, ఎండుగడ్డి తినడానికి వెళ్తున్నారు. కొన్ని గొర్రెలు ఎండుగడ్డి తినడానికి వెళ్తున్నారు, అక్కడే తృప్తి పొందుతున్నాయి. పచ్చగడ్డి రుచి వద్ద వాటికి? ఏమండి, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? సో సువార్థికులు, కాపర్లను దేవుడు సంఘానికి ఇచ్చాడు. మిగిలిన భాగం వచ్చే వారము చూద్దాం. ప్రార్థన చేసుకుందాం.